గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. భారత రాజ్య తత్వ విచారంలో భాగంగా ఫిఫ్త్ పేపర్ మనకి ఫైనల్ బిఏ ఫిఫ్త్ పేపరు భారత రాజనీతి తత్వ విచారం. సో అందులో భాగంగా మనం ఇంతకుముందు రాజనీతత్వం యొక్క ఆధారాలు ఏంటి, లక్షణాలు ఏమిటి, కౌటిల్యుడి గురించి, అలాగే అరిస్టాటిల్ గురించి ఇవన్నీ మనం చాలా రకాలుగా మనం తెలుసుకున్నాం. సో అందులో భాగంగా రాజనీతత్వ విచారంలో దాదాబాయి నౌరోజీ అంటే జాతీయోద్యమ నాయకుల్లో ప్రముఖంగా చెప్పినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. భారతదేశ లక్ష్యం కోసం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా సమస్యలతో పోరాడుతున్నారు, ఏ రకంగా పేదరికంలో మగ్గిపోయి ఉన్నారు, భారతదేశంలో ఉన్న సంపద ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళకి తరలి వెళ్ళిపోతుందనే ఒక అంశాన్ని ఆయన ప్రత్యేకంగా లేవనెత్తడం అనేది జరిగింది. సో అందులో భాగంగా మనం దాదాబాయి నౌరోజీ గురించి డ్రైన్ సిద్ధాంతం అంటే భారతదేశంలో ఉన్న సంపద ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనే ఒక అంశాన్ని ఆయన ప్రాతిపదికగా చేసుకుని ఈ సిద్ధాంతాన్ని చెప్పడం అనేది జరిగింది. సో ఆయన జీవిత విశేషాలు అంటే భారతీయ తొలి జాతీయ నాయకుల్లో దాదాబాయి నౌరోజీ ప్రముఖంగా ఒకరు. ఆయన్ని మనం భారత రాజకీయాల్లో కురువృద్ధుడిగా మనం చెప్తాం. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్గా ప్రసిద్ధి చెందడం అనేది జరిగింది. ఈయన సెప్టెంబర్ 4, 1825 సంవత్సరంలో మహారాష్ట్రలోని కడక్ గ్రామంలో ఒక పేద పార్సీ మత ప్రచారకుడు ఇంట జన్మించడం అనేది జరిగింది. అంటే మహారాష్ట్రలో కడక్ గ్రామంలో జన్మించడం అనేది జరిగింది. ఎప్పుడు 1825 సంవత్సరము సెప్టెంబర్ 4వ తేదీన మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏంటి అంటే భారత రాజకీయాల్లో కురువృద్ధుడిగా ఆయన ప్రసిద్ధి చెందడం అనేది జరిగింది. జనరల్గా అడుగుతూ ఉంటాం మనం ఎప్పుడైనా ఒక కాంపిటేటివ్కి వెళ్ళినప్పుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా హూ ఈజ్ అని అడుగుతూ ఉంటాడనమాట. ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. ఈయన 1833 సంవత్సరంలో బొంబాయిలో ఒక సంస్థను స్థాపించడం జరిగిందనమాట. తర్వాత 1854లో ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో గణిత ప్రాకృతిక తత్వశాస్త్ర ఆచార్యుడిగా పనిచేయడం అనేది జరిగింది. అంటే ఆయన చదువు అయిన తర్వాత అక్కడ ఆయన ఒక ఆచార్యుడిగా పనిచేయడం అనేది జరిగింది. అంటే ఒక ఉద్యోగ స్థాయిలోకి ఆయన వెళ్ళడం అనేది జరిగింది. తర్వాత 1875 సంవత్సరంలో బొంబాయి కార్పొరేషన్లో అదనపు సభ్యుడిగా ఎన్నికవడం అనేది జరిగింది. అంటే బొంబాయి కార్పొరేషన్లో ఒక సభ్యుడిగా ఎన్నికవడం కూడా జరిగింది. తర్వాత 1892 సంవత్సరంలో బ్రిటిష్ కామన్స్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత భారతదేశ లక్ష్యం కోసం ఆ సభలో పోరాడే నిమిత్తం సెంట్రల్ ఫిన్స్బరీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన చదువు కంప్లీట్ అయిన తర్వాత ఒక ఆచార్యుడిగా పనిచేశారు. తర్వాత అనేక సంస్థలు స్థాపించారు. బొంబాయి కార్పొరేషన్లో సభ్యుడిగా అయ్యారు. బ్రిటిష్ కామన్స్ సభలో కూడా సభ్యుడిగా ఎన్నికవడం. అంటే ఈయన స్థాయిల వారీగా ఆయన అభివృద్ధి చెందుతూ బ్రిటిష్ వాళ్ళకు దగ్గరగా వెళుతూ భారతీయుల యొక్క మద్దతు పొందుతూ ఆయన ఎన్నికవుతూ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే మనకి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కామన్స్ సభకి ఎన్నికయ్యి అక్కడ బ్రిటన్లోనే మన భారతీయుల యొక్క సమస్యల కోసం ఆయన మాట్లాడడం అనేది జరిగింది. తర్వాత దాదాబాయి యొక్క కృషి వల్ల చార్లెస్ కృషి కారణంగా అనేక రకాలైనటువంటి సామ్రాజ్య ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇంగ్లాండ్లోని భారతీయుల్లోనూ భారతదేశంలో కూడా ఏకకాలంలో పరీక్షలు జరపాలని చెప్పి సిఫారసు చేయడం జరిగింది. అంటే దాదాబాయి నౌరోజీ అలాగే చార్లెస్ యొక్క కృషి కారణంగా ఏవైతే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో అవి ఇంగ్లాండ్లోనూ అలాగే భారతదేశంలో కూడా ఒకేసారి పరీక్షలు పెట్టాలి అని చెప్పి ఆ కామన్స్ సభ తీర్మానం చేయడం అనేది జరిగింది. అంటే ఇది వరకు ఎలా ఉండేది అంటే మనకి గాంధీజీ ఇలా కొంతమంది చదువుకున్న వాళ్ళందరూ ఏం చేసేవారంటే బారిస్టర్ చదవడం కోసం ఇక్కడ అవకాశం ఉండేది కాదు. ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడే చదువుకుని అక్కడే పరీక్షలు రాసేవారు అన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళ పోరాటం ఏంటి అంటే ఇంగ్లాండ్లో ఎలా జరుగుతున్నాయి అవి భారతదేశంలో కూడా పెట్టమని చెప్పి వీళ్ళు పోరాటం చేయడం, దానికి అక్కడ సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత ఈయన పాఠశాలలో ఉపాధ్యాయుడిగాను అలాగే ఆచార్యుడిగాను వ్యాపారిగాను పాలకుడిగాను పార్లమెంటు సభ్యుడిగాను 3 పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా తన జీవితాంతం కూడా పోరాటం చేయడము. అంటే ఆయన జీవితం మొత్తం కూడా బాధతోనూ స్వీయ సుఖ అలాగే పరిత్యాగ దేశభక్తిని నిజాయితీకి ప్రత్యక్ష తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆయన జీవితకాలంలో కొన్ని కష్టాలు సుఖాలు అలాగే దేశభక్తికి నిజాయితీకి కూడా ఆయన్ని మనం తార్కాణంగా చెప్పుకోవచ్చు. అంటే ఆయన యొక్క జీవితంలో అన్నీ కలిసి ఉన్నాయి. బాధలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, కష్టాలు నష్టాలు అన్నీ ఉన్నాయి.
ఇవన్నిటికీ ఆయన ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. తరువాత 1906వ సంవత్సరంలో కలకత్తాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభించి ఆంగ్ల విద్యకు స్వదేశీ విద్యా విధానం ఉండాలి అని చెప్పి, అలాగే ఆంగ్ల విద్యా విధానం స్వదేశీ విద్యా విధానం కూడా ఉండాలి అని, మన దేశంలో భారతదేశం అని చెప్పి, మన జాతి భారత జాతి అని, మన మాతృదేశమునకు మనం అందరం బిడ్డల వంటి వారం అని చెప్పి దేశభక్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. అంటే ఆంగ్ల విద్యా విధానం కూడా మనకు అవసరము అని చెప్పి చెప్పడం, అలాగే భారతదేశం భారత జాతి మన అందరిది, మనం అందరం కూడా భారతదేశానికి ఒక బిడ్డల వంటి వాళ్ళు అని చెప్పి ప్రజల్లోకి ఆ భావాన్ని తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఆయన యొక్క ఆర్థిక తత్వం ఏ విధంగా ఉంది అంటే, ఆర్థిక రంగానికి సంబంధించి ఆయన ఏ రకమైనటువంటి భావాల్ని వెలిబుచ్చారని చూసుకుంటే, భారత జాతీయవాదానికి ఆర్థికపరమైనటువంటి పునాదులకి సిద్ధాంతాన్ని చెప్పడం అనేది జరిగింది. తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది అని చెప్పి ఈయన భావించారు. భారత వనరుల దోపిడీ చేసినందువల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశం స్వతహాగా కూడా చాలా సంపన్నమైనటువంటి దేశం, కానీ ఎప్పుడైతే విదేశీ దాడులు జరగడము, దోపిడీలు ఎప్పుడైతే జరుగుతున్నాయో దానివల్లే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది అని చెప్పి చెప్పారు. విపరీతమైనటువంటి వ్యయాలు, క్షయాలు అంటే కష్ట నష్టాలు, ఎప్పుడు పంటలు సరిగా పండకపోవడము, అంటువ్యాధులు, ఉపవాసాలకు తాము ఏ విధంగా గురయ్యామో తోటి భారతీయులకు చెప్పారన్నమాట. అంటే ఏ రకంగా వర్షాలు పడకో, లేదంటే సరిగా వ్యవసాయానికి సంబంధించి సరైనటువంటి అవకాశాలు కల్పించక అంటువ్యాధులు రావడము, ఎక్కువగా తిండి తినకుండా అంటే తిండి లేక ఉపవాసాలు ఉన్నాము, ఈ విధంగా మన బాధలు ఉన్నాయని చెప్పి తోటి భారతీయులకు చెప్పుకుంటూ వాళ్ళు ప్రజల్లోకి చైతన్యం అనేది తీసుకువచ్చేవారు. ఆయన యొక్క ప్రధాన గ్రంథం ఏంటి అంటే పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో దాదాబాయి నౌరోజీ ఏం చెప్పారంటే డ్రైన్ సిద్ధాంతాన్ని చెప్పారు. డ్రైన్ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, భారత ఆర్థిక రంగాల్లో విశిష్టమైన రచనగా చెప్తున్నాం. అంటే భారత ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రముఖంగా వచ్చిన గ్రంథాల్లో ఇది ఒకటి, ఇది ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి గ్రంథంగా పేరు పొందింది. ఇందులో ఏంటి అంటే భారతదేశ ఆర్థిక పతనం ఊహాగానాల మీద కాకుండా వాస్తవ ఆధారంగా నిరూపించడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు మన జనరల్గా ఎవరైనా ఒక సిద్ధాంతం చెప్పారనుకోండి, ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని మాత్రమే చెప్తారు, లేదంటే ఇలా ఉండేదని జస్ట్ ఒక ఊహ మాత్రమే చెప్తారు, వాళ్ళు క్రియేట్ చేస్తారు అంతే. కానీ అది నిజమో అబద్ధమో ప్రాక్టికల్గా ఎవరికీ తెలియదు. కానీ ఈయన ఏం చేశారు అంటే ఆర్థిక వ్యవస్థ గురించి వివరిస్తూ దాన్ని సైంటిఫిక్గా అంటే ఒక లెక్కల ప్రకారం ఇది ఇంత ఉండేది, ఇంత ఉంటుంది, ఇంత ఉండేది అని చెప్పి లెక్కల ప్రకారం వాస్తవ దృక్పథాలని ఆధారంగా చేసుకుని సిద్ధాంతాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. సో అందులో ఏంటి అంటే ఇంగ్లాండ్లోను భారతదేశంలోను అధిక సంఖ్యలో నియమితులైనటువంటి పరిపాలనా సిబ్బంది వల్ల భారతదేశంపై ఎక్కువ భారం పడింది, ఆర్థిక భారం ఎక్కువగా పడింది. అంటే భారతదేశంలోను ఇంగ్లాండ్లోను ఉండేటువంటి పరిపాలనా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారతదేశం నుంచే జీతాలు ఇచ్చారు. అంటే మన దగ్గర నుంచి పన్నుల రూపంలో ఎక్కువగా వసూలు చేసి వాళ్ళు అక్కడ జీతాలు ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల మనకి భారతదేశంలో ఉన్నటువంటి సిబ్బందికి అయితే ఓకే ఇచ్చినా అనుకోవచ్చు, కానీ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సిబ్బందికి కూడా మనమే ఇవ్వడం అనేది జరిగింది. అలా దేశ ప్రజలు తమ యొక్క సహజ హక్కును, జీవనోపాధి మార్గాలను కోల్పోయారు. దేశ ఆర్థిక సౌభాగ్యాన్ని పెంపొందించే ఏకైక మార్గమే సర్వనాశనం అయ్యి అధిక వ్యయాన్ని అదుపులో పెట్టడం ఏమని భావించారు. అంటే ఎప్పుడైతే విదేశీ వస్త్రధారణ అంటే విదేశీ వస్త్రాల అమ్మకము, విదేశీ వస్తువుల యొక్క అమ్మకము ఎప్పుడైతే మనకి దిగుమతి అవుతూ వచ్చిందో, మన దేశంలో నుండి స్వదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా వాడకం తగ్గిపోయింది. కాబట్టి ఆటోమేటిక్గా మనకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవనోపాధిని కోల్పోయారు. అంతే కదా, మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నాం అనుకో, ఏదైనా వస్తువు అమ్ముతున్నాం అనుకోండి, ఆ వస్తువు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటే మనకు కాస్త లాభం వస్తుంది, మళ్ళీ మనం తయారు చేసి అమ్మగలుగుతాం. ఇక్కడ మన వస్తువులు అసలు కొనలేదనుకోండి, ఆ వస్తువులు అలాగే ఉంటాయి, మనకు ఆదాయం రాదు. కాబట్టి మనకి ఎలా గడుస్తుంది? కాబట్టి ఇక్కడ జీవనోపాధి మార్గాలను కోల్పోయారు. అసలు దేశ ఆర్థిక సౌభాగ్యాన్ని పెంపొందించే ఏకైక మార్గం అంటే వ్యవసాయం కానీ, చేనేత వృత్తులు కానీ ఇవన్నీ నాశనం అయిపోయినప్పుడు ఇక వ్యయం ఎలా ఉంటుంది అంటే ఎలా మనకు ఆదాయం వస్తుంది, ఇవన్నీ అదుపులో పట్టడం ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పి భావించాడు. అలాగే భారతదేశ దారిద్ర్యం అనేది ఆర్థిక సూత్రాలు సహజంగా పనిచేయకపోవడం కాకుండా ఆ సూత్రాలతో బుద్ధిపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లనే సంభవించింది అని చెప్తున్నారు. అంటే ఏవైతే మన యొక్క ఆర్థిక సూత్రాలు ఉన్నాయో వాటిని సహజంగా పనిచేయలేకపోవడం వల్ల కాకుండా మనం ప్రత్యేకంగా వాటిలో ఎక్కువ మార్పులు తీసుకొస్తున్నాము. అంటే వాళ్ళు ఎక్కువగా దిగుమతులు చేయడం వల్ల మన యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. వీళ్ళు కృత్రిమంగా ఇదంతా సృష్టిస్తున్నారు, ఇదంతా సహజంగా ఏర్పడింది కాదు అని చెప్తున్నారు.
తప్పు మంది అయినప్పుడు అంటే తప్పు మీదే అయినప్పుడు ప్రకృతిని నిందించడం ఎందుకు? సహజ ఆర్థిక సూత్రాలు స్వేచ్ఛగా పనిచేయనివ్వండి. అంటే మనం కల్పించాల్సిన సౌకర్యాలన్నీ కల్పించినప్పుడు ఆటోమేటిక్‌గా లాభం వస్తుంది. ఇప్పుడు ప్రకృతిని మనం ఎప్పుడైతే ఇప్పుడు మనం సపోజ్ మనం జనరల్‌గా చూద్దాం. చెట్లు ఎక్కువ నాటండి. పర్యావరణం బావుంటుంది. చక్కటి గాలొస్తుంది. లేదంటే కరెక్ట్ టైంకి వర్షాలు పడతాయి. కరెక్ట్ టైంకి మనందరికీ కూడా మంచి వాతావరణంలో మనం ఉండొచ్చు అని మనం చెప్తాం. అంటే పర్యావరణాన్ని కాపాడుకోండి అని చెప్తున్నాం. మనం ఎవరం చెట్లు పెంచకుండా మంచి గాలి కావాలి, మంచి వాతావరణం ఉండాలి, లేదంటే కరెక్ట్ టైంకి వర్షాలు పడాలంటే ఎలా సాధ్యమవుతుంది? ముందు మనం చేయాల్సినవి మనం చెయ్యాలి. అంటే ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది? చూడండి, ఎండాకాలంలో విపరీతమైన వర్షాలొచ్చేస్తున్నాయి. వర్షాకాలం విపరీతమైన చలొస్తుంది. అంటే ఇదివరకు సీజనల్‌గా ఏ కాలంలో రావాల్సినవి ఆ కాలంలో వస్తూ కరెక్ట్‌గా అందరూ కూడా ఒక ఆరోగ్యవంతమైన జీవితం ఉండేది. కానీ ఇప్పుడేంటి, ఏ కాలంలో రావాల్సినవి రావట్లేదు. ఫ్రూట్స్ కూడా అంతే. సీజనల్ ఫ్రూట్స్ ఉండేవి. ఆ సీజన్‌లో ఆ ఫ్రూట్స్ తింటే హెల్తీగా ఉండేవాళ్ళమని ఒక ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు 365 డేస్ అంటే 365 రోజులు కూడా ఆ పళ్ళు మనకు లభించేస్తున్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అవన్నీ కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు. అదే చెప్తున్నారు. ఆర్థిక సూత్రాలు మీరు సహజంగా పనిచేయనివ్వటం లేదు. మీరు దాంట్లో కృత్రిమత్వాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే తప్పు మీది అయినప్పుడు ప్రకృతిని ఎందుకు నిందించడం? స సహజ ఆర్థిక సూత్రాల్ని స్వేచ్ఛగా పనిచేయనివ్వండి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? తర్వాత భారతదేశం ఇలా మీరు ప్రకృతిని మీరు కాపాడుతూ సహజ ఆర్థిక సూత్రాలు ఎప్పుడైతే మీరు స్వేచ్ఛగా ఉంచారో భారతదేశం మరో ఇంగ్లాండ్ అవుతుంది. దానివల్ల ఇంగ్లాండ్‌కు ప్రస్తుతం కంటే ఎక్కువ లాభం చేకూరుతుంది అని చెప్తున్నాడు. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? బ్రిటిష్ వాళ్ళకి చెప్తున్నాడు. మీరు ఆర్థిక సూత్రాలను సహజంగా వదిలేయండి. అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇంగ్లాండ్‌లాగా ధనవంతమైనటువంటి దేశం అవుతుంది. అప్పుడు మీకు ఇక్కడి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇక్కడ ఇంగ్లాండ్ కంటే కూడా భారతదేశానికే మీకు దానివల్ల ఇంగ్లాండ్‌కి ప్రస్తుతం కంటే కూడా తర్వాత ఎక్కువ లాభం వస్తుంది. కాబట్టి మీరే ఇదంతా చెయ్యాలి అని చెప్తున్నాడు. సంపద స్రావాన్ని అరికట్టడమే భారత ఆర్థిక వ్యవస్థకి విరుగుడు. అంటే మన యొక్క సంపద అంటే భారతదేశం యొక్క సంపద మీరు ఎక్కువగా ఇంగ్లాండ్‌కి తీసుకెళ్ళిపోతూ ఉంటే అది ఆ స్టేజ్‌కి ఆగిపోతుంది. అంటే ఒక స్టేజ్ తర్వాత ఇంకా ఆదాయం ఏమి ఉండదు కదా! మనం అందరం నష్టాల్లో ఉంటే ఆదాయం ఏమొస్తుంది? దానివల్ల మీకే ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి సంపద ప్రవాహాన్ని అరికడితే ఇక్కడ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అప్పుడు మీకే లాభము అని చెప్తున్నాడు. సో, ఈ విధంగా ఈయన చెప్తున్నాం మనం. అన్ని వాస్తవ దృష్టిని ఆధారంగా తీసుకుని సిద్ధాంతం చెప్పారు అంటున్నాం. సో, ఏ రకంగా చెప్పారని చూసుకుంటే గనక ప్రతి సంవత్సరం 30 లేక 40 మిలియన్ పౌండ్ల వృధా ఖర్చుల వల్ల భారతదేశం దారిద్ర్యము రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అంటే వృధా ఖర్చులు ఎంత చేస్తున్నారంట ప్రతి సంవత్సరం 30-40 మిలియన్ల పౌండ్లు వృధాగా ఖర్చు అయిపోతుంది. దానివల్ల ఎక్కువగా మనకి దారిద్ర్యం అనేది ఎక్కువైపోతుందని చెప్తున్నాడు. బ్రిటిష్ అధికారుల పింఛన్లు భారతదేశంలో బ్రిటిష్ సైన్యం నిర్వహణకు గాను యుద్ధ కార్యకలాపాలకు చెల్లింపులు, ఇంగ్లాండ్లోని భారత ప్రభుత్వ ఖర్చులు, భారతదేశంలోని బ్రిటిష్ వృత్తిపూర్వ వర్గాలు పంపే సంపాదనలు ఇవన్నీ కూడా భారతదేశం పేదరికంలోకి వెళ్ళిపోవడానికి కారణాలు అని చెప్తున్నాడు. తర్వాత 19వ శతాబ్దం మొదట్లో 5 మిలియన్ పౌండ్లు ఉన్నటువంటి వ్యయము తర్వాత 30 మిలియన్ పౌండ్లకు పెరిగింది. చూడండి ఎంత తేడా వచ్చిందో. మొదట్లో 5 మిలియన్ పౌండ్లు ఉండే తర్వాత అది 30 మిలియన్ పౌండ్లకు పెరిగిపోయింది. తర్వాత ఒకవైపు భారతదేశం అంటే ఒకవైపు దేశ సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ మరొక వైపు కోటానుకోట్ల ప్రజలు ఆర్థికంగా నిరాయుధులైనారు. అంటే భారతదేశంలో సంపద మాత్రం ఎక్కువే ఉంది. సహజ వనరులు కూడా ఎక్కువే ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఎలాంటి పెరుగుదల కూడా వాళ్ళ దగ్గర లేదన్నమాట. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర సహజ వనరులు ఉన్నాయి. కానీ మన ఆదాయం పెరగట్లేదు. మన దగ్గర ఆదాయం లేనప్పుడు మనం పొదుపు చేయడానికి అవకాశం ఉంటుందా? పొదుపు చేయడానికి అవకాశం ఉండదు. మనం పొదుపు చేస్తేనే కదా తర్వాత పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా! మనకు వచ్చినప్పుడు ఒక రూ. 100 వచ్చిందనుకోండి. మనం దాంట్లో ఒక రూ. 10 మనం సేవ్ చేసుకుంటే అలా ఇంకొక రూ. 100 మనకు ఎక్స్ట్రా అవుతుంది. ఆ రూ. 100 మనం రేపొద్దున ఇంకొక కొత్త వస్తువు కొనుక్కోవడానికి మనం ఉపయోగిస్తాం కదా! సో, ఇలాగ ఏం చెప్తున్నాడు అంటే అది ఎప్పుడైతే వాళ్ళకి ఆదాయం లేదో పెట్టుబడి నిర్మాణానికి అవకాశం లేకుండా పోతుంది. పెట్టుబడి కూడా లేకపోతే ఏమవుతుంది? మన ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడే అవకాశం ఉండదు. కాబట్టి ఇకపై ఇంతకుముందు దండయాత్రలు చేసిన వారు దేశాన్ని దోచుకు వెళ్లారు గానీ వీళ్ళలాగా దేశంలో స్థిరపడిపోయారు వీళ్ళైతే. ఇంతకుముందు దేశంపై దండయాత్రలు చేసిన వాళ్ళు కేవలం దేశాన్ని దోచుకుని తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడేమవుతుంది? దేశంలోనే వీళ్ళు స్థిరపడిపోయారు. తర్వాత దాని తర్వాత దాని విషయంలో ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులు, ఆర్జించిన రాజకీయ అనుభవాలు దేశంలోనే ఉండిపోయాయి. అంటే ఇక్కడ కొంతమంది
విదేశీ దాడులు చేసి మన దేశంలో సంపద దోచుకుని వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడే వ్యాపార నిమిత్తం వచ్చారు, తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండిపోయారు. కాబట్టి వాళ్ళ యొక్క ఉత్పత్తి పద్ధతులు కానీ వాళ్ళ యొక్క టెక్నాలజీ కానీ మనకి భారతదేశంలో ఉంది. కాబట్టి వాటిని ఉపయోగించుకుంటే మనం ఇక్కడ అంటే బ్రిటిష్ వాళ్ళకంటే మనం ఇక్కడ ఎక్కువ అభివృద్ధి చెందొచ్చు అని చెప్తున్నాడు. కానీ బ్రిటిష్ వారు అనుసరించినటువంటి విధ్వంసకర నైతిక ఆర్థిక అధిక వ్యయం విధానం వల్ల భారతదేశ జీవరక్తాన్ని అది ఒక అవిచ్ఛిన్న స్రవంతిలోకి కొట్టుకుపోయే విధంగా బ్రిటిష్ విధానం నెత్తురు పీల్చేటట్లుగా ఉంది. విదేశీ దాడులు చేసిన వాళ్ళు తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఈ దేశంలోనే ఉండిపోయారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలు వాళ్ళ యొక్క అనుభవాలు అన్నీ భారతదేశంలోనే ఉండిపోయాయి. కానీ అవన్నీ ఉపయోగించుకుంటే మీరు అభివృద్ధి చెందొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, బ్రిటిష్ వాళ్ళు అనుకున్నటువంటి ఒక విపరీతమైనటువంటి వ్యయం ఏదైతే ఉందో, అధిక వ్యయం, అది భారతదేశంలో ప్రతి యొక్క ప్రజల యొక్క జీవరక్తాన్ని పీల్చేసింది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది, అది బ్రిటిష్ వాళ్ళకే మొత్తం చెడు చేస్తుంది అని చెప్తున్నాడు. భారతదేశాన్ని బ్రిటన్ ఆర్థికంగా దోపిడీ చేసిన ఫలితంగా రెండు భారతదేశాలు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించాడు. అంటే బ్రిటన్ ఎప్పుడైతే మనల్ని ఆర్థికంగా దోపిడీ చేయడం మొదలుపెట్టిందో భారతదేశంలో రెండు వర్గాల వాళ్ళు ఏర్పాటయ్యారు. ఏంటి అంటే మొదటిది కొద్దిమంది భాగ్యవంతులు దోపిడీదారులు నివసించే భారతదేశం, రెండవది దోపిడీకి గురైనటువంటి కోటాను కోట్ల భారతదేశం. అంటే బలవంతుడిదే రాజ్యం అవుతుంది. ఇక్కడ డబ్బున్న వాళ్ళు అంటే భాగ్యవంతులు, అలాగే కండబలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళ మీద దాడి చేసి లాక్కోవడం. సో వాళ్ళంతా ఒక వర్గంగా ఉంటే ఎవరైతే కండబలం లేని తెలివితేటలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని రత్నగర్భ అని వర్ణించడం హాస్యాస్పదం అని చెప్తున్నాడు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఇంకా గొప్ప దేశం అని చెప్పడం హాస్యాస్పదం, అసలు కరెక్టే కాదు అని చెప్తున్నాడు. సో ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ గురించి, ఏ రకంగా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆర్థిక సంపద మొత్తం కూడా బ్రిటన్కి ఎలా వెళ్ళిపోతుంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, మన ఆర్థిక దుస్థితి ఎలా ఉందనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఆయన యొక్క రాజకీయ భావాలు. సో రాజకీయ చింతనకి సంబంధించి కూడా ఆయన బ్రిటిష్ సంబంధాలకి మూలాలుగా చెప్తున్నాడు. అంటే భారతదేశాన్ని నిరాటంకంగా దోపిడీ చేయడానికి వీలుగా ఒక నిర్బంధ రాజకీయ వ్యవస్థను స్థాపించడం జరిగింది. నిరంకుశ పాలన పట్ల అతిశయము, తలబిరుసు, అసహనము, అధిక ధోరణి అంటే ఆధిక్య ధోరణి మొదలైనవి అన్నీ కూడా అవగుణాలుగా కనిపిస్తాయి. అంటే వీళ్ళ యొక్క పాలనలో ఏం కనిపిస్తున్నాయి, నిరంకుశత్వ పాలన, అతిశయము అంటే ఓవర్గా ఎక్కువ చేయడం అనమాట. తర్వాత తలబిరుసు, ఇంకా మేమే పరిపాలన చేస్తున్నాం, మేము ఏం చెప్తే అదే చేయాలి, ఇండియన్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి బయట బోర్డ్స్ పెట్టేవారు. అంటే ప్రభుత్వ ఆఫీసుల దగ్గర కూడా భారతదేశ కుక్కలకి అవకాశం లేదు, లోపలికి రావడానికి అవకాశం లేదు అని చెప్పి ఇండియన్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి బయట బోర్డులు పెట్టేవారు అనమాట. ఆ రకమైన తలబిరుసు అనేది వాళ్ళలో ఎక్కువగా ఉండేదని చెప్తున్నాడు. తర్వాత ఈ దేశంలో బ్రిటిష్ వారి నైతిక బలం చెడి వివేక శూన్యమై సహనశీలం కోల్పోతారు. అటువంటి వారు బ్రిటిష్కు తిరిగి వెళ్ళి జాతి జీవితానికి, రాజ్యాంగబద్ధ జీవితానికి అవుతారు. అంటే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళకి ఇంత ఈ రకమైనటువంటి తలబిరుసు ఇవన్నీ వచ్చేసాయో, నైతికంగా వీళ్ళు ఎప్పుడైతే బలపడుతున్నారో, అంటే వాళ్ళ యొక్క సహనశీలాన్ని కోల్పోతారు. అలాంటి వాళ్ళు బ్రిటిష్కి వెళ్ళి వాళ్ళ యొక్క జాతి జీవితాన్ని గడుపుతారు, ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండదు అని చెప్తున్నాడు. తర్వాత మత సహనము, స్వేచ్ఛ, ప్రతిభకు, ఉద్యోగాల్లో అవకాశం, చట్టం ముందు సమానత్వం అనే 4 సూత్రాలు పొందుపరుచుకున్న 1858 ప్రకటనను అమలు జరిపితే ప్రజలకు ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పాడు. అంటే 1858 చేసినటువంటి ఒక ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనని కనుక మీరు అమలు చేసినట్లయితే బ్రిటిష్ వాళ్ళకి అంటే ప్రభుత్వానికి అలాగే ప్రజలకి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి నాకు చెప్తడం జరిగింది. భారతదేశంలో ఆర్థిక రాజకీయ బాధలు తగ్గించడం బ్రిటిష్ ప్రజాస్వామ్య బాధ్యత అని చెప్పాడు. అంటే భారతదేశంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం మీ బాధ్యతే అని చెప్తున్నాడు. తర్వాత ఇంగ్లాండ్ భారతదేశానికి శాంతి భద్రతలను ప్రతిపాదించిందని నినాదాన్ని పదే ఇచ్చినందువల్ల ప్రయోజనం లేదు. అంటే ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించకపోతే మీకు పరిపాలన రాదు, మా వాళ్ళే మీ దేశంలో శాంతి భద్రతలు బాగా మెరుగుపడ్డాయి అని చెప్పడం ఏమాత్రం కూడా మంచిది కాదు, అది ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి అంశము అని చెప్తున్నారు.
తర్వాత ఉన్నతోద్యోగాల నుంచి భారతీయులను అర్ధాంతరంగా తొలగించడం కూడా తీవ్రంగా విమర్శించడం అనేది జరిగింది. అంటే చెప్పాను కదా, భారతీయులకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలని కల్పించేవారు కాదు. కొన్ని చోట్ల అయితే చెప్పినట్టుగా ఇండియన్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఒక బోర్డు కూడా పెట్టి మనకు రావడానికి కూడా ఆయన అవకాశం అనేది కల్పించేవారు కాదు. తర్వాత సోషలిస్ట్ భావాల సహకారం ఏంటంటే సోషలిస్ట్ సహకారం కోరాడు. బ్రిటిష్ సోషలిస్టుల సహకారం కోరాడు అనమాట. 1904 ఆగస్టు 10 నుంచి ఆగస్టు 14 వరకు జరిగిన అంతర్జాతీయ సోషలిస్టుల మహాసభకు ఆయన హాజరయ్యి అక్కడ అనేక సంవత్సరాల నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద ఆరోపిస్తున్నటువంటి ఆదికావ్య అభియోగాన్ని కూడా వివరించాడు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళ యొక్క సామ్రాజ్యవాదాన్ని పూర్తిగా విమర్శిస్తూ ఆయన అక్కడ అభియోగాన్ని వివరించడం జరిగింది. అలాగే మెల్బోర్న్ టౌన్ హాల్ సమావేశంలో వృద్ధాప్య పింఛన్లు విశ్వవ్యాప్తంగా అమలు చేయాలి అని చెప్పి అక్కడ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ది రైట్స్ ఆఫ్ లేబర్ అనే కరపత్రంలో ఇండస్ట్రియల్ కమిషనర్ కోర్టులు ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. శ్రామికులను ఆస్తిగా పరిగణించడం తీవ్రంగా ఖండించాడు. అంటే ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు శ్రామికుల్ని తీవ్రంగా హింసిస్తూ అధికంగా పని చేయించుకుంటూ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని యజమానులు వాళ్ళ యొక్క ఆస్తిగా భావించడం అనేది తీవ్రంగా ఖండించడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా సోషలిస్ట్ భావాల గురించి కూడా ఆయన వివరించడం అనేది జరిగింది. సో ఈ రకంగా దాదాబాయి నౌరోజీ ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. గొప్ప రాజకీయ గురువు, అలాగే నాయకుడు, ప్రభుత్వ ఆర్థిక సమస్యల గురించి అవగాహన కలిగినటువంటి ఒక అలాగే ఆర్థిక సమస్యల గురించి అవగాహన కలిగినటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ప్రముఖ సాంఘిక రాజకీయ తత్వవేత్త. విద్య కేవలం వ్యక్తిగత ఉద్దీపనకు ఒక సాధనం మాత్రమే కాక మంచి చెడుల యొక్క సామాజిక పరంగా పరిశీలించడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి భావించాడు. అంటే విద్య అనేది కేవలం వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందడం కోసం కాదు, మంచి చెడుల యొక్క విచక్షణ కూడా తెలుస్తుంది. అంటే ఏది మంచి ఏది చెడు అని మనం పరిశీలించడానికి కూడా ఒక అవగాహన కల్పిస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత పరిశుద్ధమైనటువంటి తన జీవితం కార్యక్రమాల ద్వారా భారత జాతీయవాదానికి కూడా మూల పురుషుడైనటువంటి నౌరోజీ రాజకీయాలను నీతివంతం చేయాలి అనే ఒక భావాన్ని బలపరిచాడు. సో ఈ విధంగా మనకి భారత జాతీయోద్యమంలో పాలు పంచుకుంటూనే కూడా భారతదేశం యొక్క ఆర్థిక దుస్థితి ఏ విధంగా ఉంది, ఆర్థిక సంపద అంటే మన యొక్క భారతదేశ సంపద ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి తరలి వెళ్ళిపోతుంది ఒక అంశాన్ని చెప్తూ, అలాగే రాజకీయంగా ప్రజలకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి, ఏ రకంగా వాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, అలాగే సోషలిస్ట్ భావాలు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అవకాశాలు ఇలాంటివి కల్పిస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుంది బ్రిటిష్ వాళ్ళకి భారతీయులకి కూడా అనే ఒక అంశాలని కూడా ఆయన వివరించడం అనేది జరిగింది. సో ఈ విధంగా అటు ఆర్థిక రంగం గురించి అలాగే రాజకీయ రంగం గురించి కూడా పూర్తి అవగాహన ఉంటూ జాతీయోద్యమంలో పాల్గొంటూ జాతీయవాదానికి మూల పురుషుడిగా అలాగే భారత రాజకీయాల్లో కురువృద్ధుడిగా ఉంటుంటే ఒక పేరు వ్యక్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. సో ఇది భారత రాజనీతి తత్వ విచారంలో భాగంగా దాదాబాయి నౌరోజీకి సంబంధించినటువంటి అంశం. థ్యాంక్ యూ.